హలో, నా పేరు రామ్ సుబ్బారెడ్డి. రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయినా. రిటైర్ అయ్యి కూడా 15 సంవత్సరాలు అయిపోయింది. 15 సంవత్సరాల తర్వాత కొంచెం ఒక 3-4 ఇయర్స్ నుంచి మోకాల నొప్పులతోటి నడవలేని పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండి సీనియర్ డాక్టర్లను కూడా కలిసినాము. కానీ వాళ్ళ మాటలు కూడా అంత సాటిస్ఫాక్షన్ లేక తర్వాత ఇంకా సీనియర్ డాక్టర్ అయినటువంటి వాళ్ళని కూడా కలిసినప్పటికీ కూడా సరి అయినటువంటి సంతృప్తికరంగా వాళ్ళు చెప్పలేదు. మరి మా మిత్రుడు రామాంజనేయులు అపోలో హాస్పిటల్ పనిచేస్తున్నాడు. ఆయన కలిసి ఒక ఫంక్షన్లో కలిసి, అన్నా నువ్వు అపోలో హాస్పిటల్కి రా, నంద్యాల అయిన డాక్టర్ పేరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గర చూపిస్తాము, ఆయన అయితే మంచిగా చూస్తాడు అన్నాడు. ఆయన మాట మీద అపోలో హాస్పిటల్కు 2023 నాడు 23 జూన్లో వచ్చినాము, కలిసినాము. ఆయన కలిసినప్పుడు ఆయన మాట తీరు చూస్తే ఆయన మంచి నవ్వు ముఖము. ఆయన పోగానే ఏం లేదు రామ్ సుబ్బారెడ్డి, నీకు ఆపరేషన్ చేస్తాము, చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. చేసిన తర్వాత 3 రోజులు హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది. చేసిన మరుసటి రోజే నేను 4 అడుగులు నడిపిస్తాము. తర్వాత 3వ రోజు ఒక 10 అడుగులు నడిపించి నేను డిశ్చార్జ్ చేస్తాము. డిశ్చార్జ్ చేసిన తర్వాత నీకు ఒక 20 ఏళ్ళు నీకు గ్యారెంటీగా ఉండొచ్చు, నువ్వేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నువ్వు హ్యాపీగా ఉంటావు అని ఒక ధైర్యాన్ని కల్పించినాడు. ఆయన మాటలు నాకు పూర్తిగా ధైర్యం కల్పించినాయి. వెంటనే నేను ఆయనతోటి అపాయింట్మెంట్ తీసుకొని ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఇప్పుడు దాదాపు 1.5 సంవత్సరం అయింది, ఎలాంటి ఇబ్బంది లేదు, మంచి హ్యాపీగా ఉన్నా. నిజంగా నాకు పూర్తిగా ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ పేరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ, మరి నాలాంటి వారికి ఎంతోమందికి మీరు ధైర్యాన్ని కల్పిస్తూ మరి ఇలాంటి ఆపరేషన్ చేసి ఎంతోమందికి మీరు హ్యాపీగా సంతోషంగా ఉండేటట్టు చేస్తామని చెప్పి కోరుతూ, మీకు కావాల్సినటువంటి శక్తి సామర్థ్యం ఆ దేవుడు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఇక చివరగా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో వర్కర్స్ కానీ లేకపోతే అటెండర్స్ కానీ ఏం లేదు, ఇబ్బంది లేదు, అంతా మంచిగా చూసుకున్నారు. మరి వచ్చేటువంటి 3 రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా డాక్టర్ కూడా ప్రత్యేకంగా వచ్చి చూసి ఒక ధైర్యాన్ని ఇస్తూ, మరి హాస్పిటల్ కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఆర్థికంగా సరి అయినటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి హాస్పిటల్ మన అపోలో హాస్పిటల్. కాబట్టి మరి తమకు శక్తి సామర్థ్యం లేనటువంటి వాళ్ళు కూడా డైరెక్ట్ వచ్చి అపోలో హాస్పిటల్ను కలిసి మరి డాక్టర్ పేరెడ్డి సోమశేఖర్ రెడ్డి కానీ ఇంకా మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కలిసి మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మోకాళ్ళ నొప్పులు ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి డాక్టర్లను కలిసి అక్కడ ఉన్నటువంటి సహాయం కలిసి మీ మోకాళ్ళ నొప్పులను పోగొట్టుకుంటారని చెప్పి హృదయపూర్వకంగా కోరుతున్నాను.